గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీగల్ టెక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన నేను మన వైఫైలో వేరే వాళ్ళు యూజ్ చేస్తారు కదా, అంటే మన ఇంట్లో కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు యూజ్ చేస్తారు కదా. మనకు ఒక్కోసారి మనకు నెట్ స్పీడ్ కావాలి, వాళ్ళకేమో చెప్పలేము, నెట్ వాడకంటే వాళ్ళు వినరు కదా. వాళ్ళకి స్పీడ్ లిమిట్ తగ్గియాలంటే నేను మీకు ట్రిక్ చెప్తా చూడండి. సేమ్ ఏం లేదు, పోయినసారి లాగానే వాళ్ళ రూటర్ పేజ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది మీకు ఫోన్లో కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి చూపించని నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా. సేమ్ మీకు ఏమని చెప్పిన 192 డాట్ రూటర్ పేజ్ ఓపెన్ చేయాలి. 192.168.0.1 అని టైప్ చేస్తే ఇది టీపీ లింక్, మీది డీ లింక్ అయిందనుకో. డీ లింక్ వచ్చేసి ఏంటంటే 192.168.1.1 అంటే డీ లింక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది మీకు రూటర్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. సరే, మరి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, దాదాపు అన్ని టీపీ లింక్స్ అన్ని డిఫాల్ట్ పాస్వర్డ్ ఏముంటుంది అంటే అడ్మిన్ అని ఉంటుంది చూడండి. ఏడి అడ్మిన్ అని టైప్ చేసి స్ప్రెస్ చేసిన ఎంటర్ వచ్చింది. సరే, ఇప్పుడు నేను మీకు ఏమని చెప్పిన, నేను పోయినసారి ఏం చెప్పిన, నేను మన వైఫై వాడే వాళ్ళని ఎట్లా బ్లాక్ చేయాలి యూజ్ చేయకుండా అని చెప్పినా కదా. ఇప్పుడు ఏంది, వాళ్ళ స్పీడ్ ఎట్లా తగ్గియాలా, దానికోసం ఏం చేయాలంటే మనం ఒకటి గెస్ట్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి. సేమ్ మన నార్మల్ వైఫై ఉంది కదా, అది కాక ఇంకోటి ఎక్స్ట్రా వైఫై క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, గెస్ట్ నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడండి యాక్సెస్ అండ్ బ్యాండ్విడ్త్ కంట్రోల్ ఉంది. ఇవన్నీ ఓకే చేసి పెట్టుకోవాలి. వాళ్ళకి మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి. నేను ఇక్కడ 256 KB నుంచి 1024 kbps అంటే 1 MBps దాకా అనుకోవచ్చు. అంటే అంత దాకా పెట్టచ్చు, అంటే మీరు ఎట్లైనా పెట్టుకోవచ్చు. నేనైతే 1 MBps లాస్ట్ అలాగే ఇస్తున్నాను అంతే. సరే, ఇంకేంది, దీన్ని మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెట్వర్క్ నేమ్ ఉంది కదా, నార్మల్గా మీ నెట్వర్క్ అది మీ వైఫై పేరు ఏమొస్తుందో అది పెట్టుకోండి. అది పెట్టుకొని మీ ఒరిజినల్ ఐడి చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. సరే, ఇక్కడ నేనేమని పెడుతున్నా అంటే నేను టీపీ లింక్ అని పెట్టేస్తున్నా, అంటే నాకు నార్మల్గా అదే ఉంటుంది. అని పెట్టేసి డైరెక్ట్ పాస్వర్డ్ పెట్టేసుకోవాలా. పాస్వర్డ్ ఇక్కడ 123 అని పెట్టిన. చలో, ఇది సేవ్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా సేవ్ చేసిన తర్వాత నీకు ఇక్కడ వైఫైలో మనం నార్మల్ వైఫై వాడతాం కదా, వైఫై అన్నప్పుడు ఇక్కడ గెస్ట్ అకౌంట్ అని వస్తుంది, చూపిస్తుంది. ఇక్కడ రీఫ్రెష్ చేయాలంటే స్లో అవుతుంది. నేను ఫోన్లో చూపించచ్చు అనుకుంటా. ఇక్కడ చూడండి, టీపీ లింక్ అని వచ్చిందా. యాక్చువల్గా నా పేరు ఏంటంటే, నా వైఫై పేరు ఏంటంటే ఈగల్ టెక్, నాది అంటే నార్మల్గా వాడేది. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వైర్లెస్ ఉంటుంది, వైర్లెస్ ప్రెస్ చేసుకుంటే వైర్లెస్ సెట్టింగ్స్. ఒక్క నిమిషం అండి, ఇది లాగౌట్ అయిపోయింది. నేను ఇంతకుముందు గెస్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన కదా. సరే, ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవుదాం. రీఫ్రెష్ చేస్తే వస్తుంది. వైర్లెస్ ఓపెన్ చేసిన చూడండి, ఇక్కడ ఈగల్ టెక్ అని ఉందా. ఇది నా ఒరిజినల్ వైఫై నేమ్. ఇది నేను ఇప్పుడు గెస్ట్ లాగా క్రియేట్ చేసిన. సేమ్ ఇంతే, వాళ్ళకి గెస్ట్ పాస్వర్డ్ కొట్టించారు అనుకో. గెస్ట్ ఏమనుంది 123.123.45. నార్మల్ది వైఫై సెక్యూరిటీకి పోతే నార్మల్ చూపిస్తుంది. నార్మల్ పాస్వర్డ్ ఇది 9705371771 అనేది నార్మల్ది. సో ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళకేమో గెస్ట్ నెట్వర్క్ ఇచ్చేసి మనం ఇలా వాడుకోవచ్చు. వాళ్ళకి గెస్ట్ అని కాకుండా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ నేను ఇక్కడ చూడండి, టీపీ లింక్ అని పెట్టినా కదా, మీ ఒరిజినల్ ఐడి పెట్టేసి వాళ్ళకి రీప్లై చేసి చెప్పేస్తే అయిపోతుంది. ఇక డైరెక్ట్ మనకు స్పీడ్ వస్తుంది, వాళ్ళకి స్లో వస్తుంది. అంటే ఎమర్జెన్సీ అవసరం ఉంటే మనకి ఇలా వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని వాడొద్దంటే వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళకు కూడా చూడబుద్ధి అవుతుంది. ఇలా చేసినట్టయితే మనకు మంచిగా వనికి వస్తుంది. వాళ్ళకి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. ఇంకేంది మరి, ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తాను, నేను మన వైఫైని అసలు ఎవరికి కనిపించకుండా హైడ్ ఎట్లా చెప్తా. దానికోసం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దానికోసం వెయిట్ చేస్తే కింద ఒకసారి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే గిట్ట. ఓకే, మరి ఉంటా, ఇంతే, బాయ్.